హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అబ్లాపూర్ ఆటగాళ్ళు. ఈరోజు స్పెషల్గా వైకుంఠ ఏకాదశి సందర్భంగా మా ఊరిలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. సో మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఏంటి ఫ్రెండ్స్, గేట్ బాగానే ఉంది కానీ గేట్ ఓపెన్ లేదని ఆశ్చర్యపోయారా? ఈరోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి అది ముఖ్య ద్వారం. సో మనకి ఈరోజు ఎంట్రన్స్ ఓన్లీ ఉత్తర ద్వారం నుంచి. సో కాబట్టి లెట్స్ గో టు ఉత్తర ద్వారం. సో ఇప్పుడు మనం చూసే ఈ ఎంట్రన్స్ ఉంది కదా, సో ఇది శివాలయానికి మెయిన్ ఎంట్రన్స్. అట్లనే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఉత్తర ద్వారానికి కూడా ఇటు నుంచి వెళ్తాం మనం. ఏదేమైనా కానీ డెకరేషన్ అయితే బాగా చేశారు కదా, సో కొంచెం యాస్థెటిక్ ఫీలింగ్ అయితే వస్తుంది. దర్శనం చేసుకున్న తర్వాత శివాలయం. సో విన్నర్ కదా, తాత ఏం చెప్తుందంటే ఫస్ట్ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తర్వాత శివాలయం దర్శనం చేసుకోవాలి. సో ఇప్పుడు మీరైతే చూస్తున్నారో ఇది వచ్చేసి మనకి ఉత్తర ద్వారం. సో ఇక వెళ్దాం ఉత్తర ద్వారం నుంచి. సో మనం ఈ వీడియోలో మనం కొన్ని విషయాలు ఈ గుడికి సంబంధించిన చరిత్ర కానీ అట్లాంటివన్నీ మీకు వినిపిస్తాం. సో వీడియోని ఎండ్ వరకు తప్పకుండా చూడండి. ఈరోజు వైకుంఠ ఏకాదశి శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో పూజా కార్యక్రమం జరపబడింది. రండి ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు గుడి ప్రాంగణంలో ఉన్న అమ్మవారి ఆలయాలు మరియు గరుడ ఆలయాన్ని చూపిస్తాను. మీరు ఇప్పుడు చూస్తున్న ఆలయం పద్మావతి అమ్మవారి ఆలయం. మనం మరి ఇంకో వేరే పేరుతో పిలుచుకుంటాం కదా, అలివేలు మంగమ్మ అని కూడా పిలుచుకుంటాం. ఈ ఆలయం వచ్చేసి మనకి లక్ష్మీదేవి ఆలయం. ఇప్పుడు మీరు చూస్తుంది గరుడ ఆలయం. సో వెంకటేశ్వర స్వామికి ఆపోజిట్గా ఉండే ఆలయం ఇది. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గర్భగుడిలోకి తీసుకెళ్తాం. సో అందరూ స్వామివారి దర్శనం చేసుకోండి. ప్రసీద ప్రియం వెంకటేశం ప్రయచ్చ వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి హరే వెంకటేశం ప్రసీద ప్రియం వెంకటేశం ప్రయచ్చ ఎలా ఉంది ఫ్రెండ్స్ ఇప్పటివరకు వీడియో? నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే మనం పూజ జరుపుకొని హారతి తీసుకొని సో ఇంకోసారి దేవుని దర్శనం తీసుకొని వెలుగుటు శివాలయం. సో ఫ్రెండ్స్, ఫైనల్గా మనం ఉత్తర ద్వారం నుంచి శివాలయానికి వెళ్దాం. వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకొని మనం గుడి యొక్క చరిత్రను కొద్దిగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాదా మన గుడి ప్రత్యేకతలు చెప్పు. ఈ గుడి ప్రత్యక్ష అంటే నేను ఇక్కడ ఇంచుమించు 10-18 సంవత్సరాల కింద గుడి నిర్మాణం చిన్నగా చేస్తామని అనుకున్నాము. ఆ భగవంతుడు కొద్ది రోజుల మధ్యలో జాబ్ ఇచ్చిండు, చేస్తామండి అనుకుంటే కొబ్బరికాయలు 5 మందిని తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టించినాము. అంత ముహూర్తం చేసినాం. మధ్యలో 5-6 సంవత్సరాలు ఎట్లా చేయాలనే ఆలోచన పడి చేయలేకపోయినా ఇక తర్వాత 5-6 సంవత్సరాల తర్వాత ఇక భగవంతుడు ఎందుకో బుద్ధి పుట్టించిండు. అది చేస్తూ పోతుంటే వంతు దొరకలేదు. ఇక నేను ఏం చేసిండో, ఆయన ఏం చేయించుకుంటూ, నేను ఎటు పోతుండో, నన్ను ఎక్కడ పోతుండో అనేది నాకు తెలియకుండా జరిగిపోయింది. తిరిగి ఈ దశకు 25 మెట్లతోటి గుడి నిర్మాణం జరిగింది.
ఇక జరిగింది. ఇప్పుడు మళ్ళా ఇక్కడ ఈ గుడి కట్టినాక ప్రతి సంవత్సరం కూడా కళ్యాణం జరపవలసి వస్తుంది, జరుగుతున్నది. ఇప్పుడు వైకుంఠ ఏకాదశి అంటే ధనుర్మాస ఉత్తరధార వైకుంఠ ఏకాదశి ఈరోజు జరుపుకుంటున్నాము. చుట్టూ గ్రామాల ప్రజలు కూడా మంచిగా భగవంతుడు వాళ్ళకు ఆయుర ఆరోగ్యాలతోటి వచ్చిన శుభం జరగడం వలన అందరూ కూడా రోజు రోజుకు ప్రతి సంవత్సరంకు రెట్టింపుతోటి ఇది జరుగుతున్నది. అంటే చెప్పుడు కాదు, ఇది నిజం జరుగుతున్నది. రోజు రోజు జరిగేది మంచిగా జనం మంచిగా స్పందించుకుంటున్నారు. ఇక ప్రతి సంవత్సరం కళ్యాణం కూడా అవుతున్నది. ఇక వెంకటేశ్వర స్వామి అనుకున్నాం, వెంకటేశ్వర స్వామి లక్ష్మీ పద్మావతి అనుకున్నాం. తర్వాత శివాలయములు కావాలి కదా అని నువ్వు నేనంటే మన శివాలయం కూడా మళ్ళీ ముగ్గు శివాలయం కూడా నిర్మాణం చేసాం. ఇక ఎన్నో ఒడిదుడుకలు వచ్చినాయి. పేపర్ సెట్మెంట్ కానీ లిపాడెచ్చి ఇప్పటి రానోళ్ళు నేను ఇట్లా ఒడిదుడుకులు వస్తాయని చెప్పి మాధవానంద స్వామి కానీ పంచముఖ మధుపంతులు కానీ వెంకటేశ్వర స్వామి మధుపంతులు కానీ మా ఊరు ప్రజలను తీసుకొని ఇట్లా చేద్దామని చెప్పి వాళ్ళని ఇది చేసుకుంటే ఇప్పుడు వస్తుంది. కానీ మాత్రం ఇటువంటి ఒడిదుడుకులు చాలా వస్తున్నాయి, వస్తాయి. వీటిని వదులుకునే శక్తి కావాలి. ఊళ్ళు ఏమో అన్నరని మధ్యలో ఇడిచిపెడితే నువ్వు ఎక్కడ కానడం అవుతావు అని అంటే కూడా నేను మంచి పని చేస్తే ఈ ఒడిదుడుకులు వస్తాయి అంటున్నారు. ఊళ్ళో ఏమో చేస్తా అంటారు. అంటే నేను రాజకీయం చేస్తలేను, ఇంకొక సొత్తును ఆశిస్తలేను. మంచి కార్యాని కోసమని నేను చేస్తే నాకు ఇట్లా వస్తుంది అట్లా వస్తుంది అని చెప్పు, కానీ చెప్పే మాటలేదు కరెక్ట్ కాదు అనే భావాన్నే అనుకున్నా నేను. ఇంత మహానుభావాలు చెప్పిన కానీ వారు చెప్పినది అంటే సత్యం. ఎన్ని రావాన్నో కన్ను వచ్చినాయి, అన్నిటికీ ఆటపాటలుగా అంతా నువ్వే అనుకున్నా. ఆ ధైర్యాన్ని ఇచ్చిండు, ఆ భగవంతుడు కల్పించిండు. నాతో ఖ్యాతనైనంత పూర్తి భక్తులకు 2111 ఇచ్చిన వారికి కూడా శిలాపలకాల మీద పేరు రాసిస్తాను. ఒక్క మాట తప్పకుంటూ శిలాపలకాల మీద ఓళ్ళది 5,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 10,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 50,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎంత ఇచ్చిన వాళ్ళో అంతా శిలాపలకాలం కూడా పేరు స్థాపించి పెట్టినా. ఇప్పుడు కూడా శిలాపలకాలు పోకుండా పొదుపు చేసి పెడుతున్నారు. ఇటు ఎలాంటి ఇది కాకుండా ఇలా పెట్టి రేపు తీసేసి కాకుండా కూడా దాని శిలాపలకాలను పొదుపు చేసి ఉంచుతున్నారు. ఎప్పటికీ ఉన్నాన్ని దినాలైతే శిలాపలకం పోకుంటేనే కాపాడాలనే దైవ సంకల్పంతో ఉన్నా. ఇంకా ఎవరాలు ఇస్తే కూడా ఇక్కడ పనులు ఉన్నాయి, కానీ ఇప్పుడు నేను ఇక్కడ చేస్తానికి సరిపోతలేదు, బరువు అవుతుంది. కానీ దేవుడు ఊకుండా అయితే ఊకొండిస్తాడు, ఏదో రకంగా ఊటిస్తున్నాడు, నడిపిస్తున్నాడు, నడుస్తున్నాడు. ఆయన దయ, ఇంకోటి అందరి భక్తుల దయ, దేవుని దయ ఇంతవరకు తీసుకొచ్చి వీడుకుంటుంది స్వామి. భక్తులకు విజ్ఞప్తి, ఈ వీడియో చూసిన వాళ్ళు ఒకరికొకరు షేర్ చేసుకుంటూ అందరూ కూడా దేవుణ్ణి దర్శించుకుంటారని నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఇదే మీ దేవుడు మీ మీద ఆశీర్వచనం ఇచ్చి మీకు మంచిగా ఊరుగాక. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోలో ఏమైనా చిన్న మిస్టేక్స్ ఉంటే క్షమించండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.